మనలను సృష్టించిన దేవుడు 2000 సంవత్సరములకు మునుపు ఈ లోకానికి నరునిగా నజరేయుడైన యేసుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మన కొరకే ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో మన కొరకే ఎన్నో శ్రేష్టమైనటువంటి బోధలను చేసి మనలను ఆయన బలపరుస్తూ బ్రతికిస్తూ వచ్చారు. అలాగున ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించిన తర్వాత మన కొరకే వచ్చిన యేసయ్య మనలను రక్షించటానికి, మన పాపముల నుండి విడిపించటానికి, మన శాపముల నుండి మనలను తప్పించటానికి ఆయనే మన పాపములకు బదులుగా ఏ పాపము ఎరుగని, ఏ పాపమును చేయని యేసయ్య సిలువ వేయబడి సిలువపై ఆయన చనిపోయి మన కొరకే ఆయన సమాధి చేయబడ్డారు. మనలను సృష్టించిన దేవుడు మన కొరకే వచ్చాడు. మనలను సృష్టించిన దేవుడు మన కొరకే సిలువపై చనిపోయాడు. మనలను సృష్టించిన దేవుడు మన కొరకే చనిపోయి సమాధి చేయబడ్డాడు. అలాగా సమాధి చేయబడిన తరువాత ఆయన 3వ దినమున ఆదివారమున తెల్లవారుజామున ఆయన తిరిగి సజీవుడై ఆయన లేచాడు. పునరుద్ధానుడై మన కొరకే మన ప్రభువు తిరిగి లేచాడు. మన కొరకే చనిపోయిన వాడు మన కొరకే తిరిగి లేచాడు. అలా తిరిగి లేచిన ఆదివారపు దినాన సాయంత్రకాలమున తిరిగి లేచిన యేసయ్య, పునరుద్ధానము నుండి తిరిగి లేచిన యేసయ్య, పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య ఆయన అనేకులకు కనిపించి ఆ తర్వాత ప్రత్యేకించి ఆయన శిష్యులకు ఆయన ప్రత్యక్షం అవటానికై ఆదివారము సాయంకాలమున ఆయన ఇలాగున తన ప్రత్యక్షతను తన శిష్యులైన వారికి ఆయన కలిగిస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని గురించి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులో ఇలాగున దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదివితే ఆ చోటనే దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తుంది. నేను చదువుతాను, దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా చూస్తూ ఆలకించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి అని దేవుని వాక్యమే ఆ స్థలమందు సెలవిస్తుంది. ఆదివారం మందు తిరిగి లేచిన యేసయ్య, సమాధిలో నుండి లేచిన యేసయ్య, మృతులలో నుండి లేచిన యేసయ్య, ఆయన చనిపోక మునుపు భూమి మీద ఆయన ఏ శిష్యులనైతే కలిగి ఉన్నారో ఆయన ఇప్పుడు చనిపోయి తిరిగి లేచినాక ఆయన శిష్యులకు తాను తిరిగి లేచానని, తాను మృతులలో నుండి తిరిగి లేచానని, తాను సజీవుడనై ఉన్నానని తనను తాను కనపరుచుకున్నటకై ఇలాగున వారు ఎక్కడైతే కూడుకొని ఉన్నారో ఆ కూడుకొని ఉండిన శిష్యుల మధ్యకు వచ్చి ఆ శిష్యుల మధ్యన ఆయన నిలుచుట అనేది జరిగింది. ఆ సమాచారాన్ని దేవుని వాక్యం చెప్తుంది. యేసు వచ్చి మధ్యన నిలిచారు. యేసయ్య వచ్చి ఆయన శిష్యుల మధ్యన నిలిచారు. అయితే అప్పటికే ఆయన శిష్యులు ఎలాగున్నారు అని అడిగితే ఆయన శిష్యులను గురించి
ఆ వచనమే ఇలాగున చెప్తాది, ఆ వాక్యమే ఇలాగున సమాధానం ఇస్తుంది. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అని దేవుని వాక్యం చెప్తాది. ఆదివారం రోజున ఆయన తిరిగి లేచిన ఆ రోజున, ఆయన సజీవుడై లేచిన ఆ రోజున ఆయన శిష్యులైన వారు ఎలాగున్నారు? యేసు ప్రభు శిష్యులైన వారు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగితే, వారు యూదులకు భయపడిన వారై తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉన్నారు అని దేవుని వాక్యమే చెప్తుంది. వారు ఎలాగున్నారు అని అంటే, యూదులకు భయపడిన వారుగా ఉన్నారు. అలా యూదులకు భయపడిన వారుగా నుండి వారు ఏ ఇంటనైతే ఉన్నారో ఆ ఇంటి తలుపులను మూసుకొని, వారు ఏ ఇంటనైతే కూడుకొని ఉన్నారో ఆ ఇంటి తలుపులను మూసుకొని ఆ ఇంట వారు ఉండటం అనేది జరిగింది. అలా శిష్యులు ఆదివారపు దినాన యూదులకు భయపడుటను బట్టి తాము కూడుకొని ఉండిన ఇంటిలోనే వారు తలుపులన్నీ వేసుకొని తలుపులన్నీ మూసుకొని ఉన్నారు. ఆ దినాలలో యూదులకు భయపడిన వారుగా శిష్యులైన వారు ఉన్నారు. అలా యూదులకు భయపడిన వారిగా శిష్యులుండి తాము కూడుకొనిన ఇంటి తలుపులను మూసివేసుకొని ఆ ఇంటిలో వారు కూర్చుండి ఉన్నారు. ఎందుకు అంటే, యూదులకు భయపడి శిష్యులు, యేసు ప్రభు వారి శిష్యులు యూదులకు భయపడి వారెక్కడ వారిని పట్టుకుంటారో, వారెక్కడ వారిని పట్టుకొని వారిని న్యాయ సభలకు అప్పగిస్తారో, వారిని పట్టుకొని శిక్షిస్తారో, వారు పట్టుకొని వారిని చంపేస్తారో అనే భయం చేత వారు భయపడి వారు కూడుకొని ఉండిన ఇంటి ఎన్ని తలుపులైతే ఉన్నాయో అన్ని తలుపులను కూడా మూసేసుకొని ఆ ఇంటిలోనే వారు ఉండిపోయారు. ఇప్పుడు ఇంటిలో నుండి బయటికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయారు. ఇంటిలో నుండి బయటికి వెళ్లకుండా ఇంటిలోనే ఆగిపోయారు. ఇంటిలో నుండి ఒక్కరు కూడా అడుగు తీసి బయట పెట్టకుండా ఇంటిలోనే కూర్చుండిపోయారు. వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, ఎందుకు పేతురు గారు మీరు ఇంట్లో ఉండిపోయారు? ఇంట్లో నుండి బయటికి వెళ్ళరేమి? ఇంటిలో నుండి బయటకు అడుగు పెట్టరేమి అని పేతురు గారినైనా, యాకోబు గారినైనా, అంద్రేయ గారినైనా, అక్కడున్న శిష్యుల్ని ఎవరిని అడిగినా ఏమంటారో తెలుసా? మేము భయపడుతున్నామండి, మేము భయపడుతున్నాం. బయటికి వెళ్తే మమ్మల్ని చంపేస్తారేమో అని మేము భయపడుతున్నాం. అలా భయపడి మేము ఇంటి లోపటే ఉండిపోయాం. అలా భయపడి మేము ఇంటి లోపటనే ఉండిపోతున్నాం. అలా భయపడి మేము ఇంటి తలుపులన్నీ మూసుకొని ఉండిపోయా అని ఆ ఇంటి లోపల తలుపులను మూసుకొని ఉండిపోయిన శిష్యులను ఎవరిని అడిగినా చెప్తారు. ఆ రోజున ఆ శిష్యులకున్న భయం యూదుల భయం. ఆ యూదులు వారిని పట్టుకొని బంధిస్తారేమోనని, వారిని పట్టుకొని చంపేస్తారేమోనని భయం. ఆ భయం చేత వారు ఆ ఇంటనే కూడుకొని ఆ ఇంటనే తలుపులను మూసుకొని ఉండిపోయారు. ఆ ఆదివారం నాడు అటువంటి భయాన్ని ఆయన శిష్యులు కలిగి ఉంటే, ఈ ఆదివారం నాటి వరకు మనం కూడా మరో రకమైన భయాన్ని కలిగి ఉన్నాం. మనం కూడా ఒకానొక భయాన్ని కలిగి ఉన్నాం. ఆదివారం నాడు ఆయన శిష్యులు యూదులను గురించిన భయాన్ని కలిగి ఉన్నారు. ఆదివారం నాడు ఆయన శిష్యులు యూదులను గురించిన భయాన్ని కలిగి ఉన్నారు. అయితే మనమైతే ఈ ఆదివారం నాటి వరకు కూడా
ఎన్నో ఆదివారాలుగా మనము ఆదివారాలు మాత్రమే గాక మిగిలిన వారాలు కూడా ఒకానొక భయాన్ని, ఒక విచిత్రమైన భయాన్ని, ఒక వైరస్ భయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఒక వైరస్ను గూర్చిన భయాన్ని మనం కలిగి ఉంటున్నాం. కొన్ని దినాలుగా ఇంచుమించుగా మనము ఈ మాసం అంతటిలోనూ ఈ భయాన్ని కలిగి ఉన్నాం. గడిచిన మాసం నుండి ఈ మాసం అంతా కూడా ఈ భయాన్ని కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆనాటి ఆయన శిష్యులు ఎలాగనైతే యూదులకు భయపడి యూదులను గూర్చిన భయాన్ని బట్టి వారున్న ఇంటిలోనే వారు ఉండిపోయినట్లుగా ఈనాడు మనం ఈ కరోనా అనబడిన వైరస్కు భయపడి మనం కూడా మన ఇండ్లలోనే మనము ఉండిపోతూ ఉన్నాం. మన ఇండ్లలోనే మనం తలుపులను మూసుకొని ఉండిపోతూ ఉన్నాం. అయితే ఆనాటి శిష్యులు అలా యూదులను గురించిన భయాన్ని కలిగి ఉండి ఎలాగనైతే ఇంటిలో ఉండిపోయారో అలాగనే ఈనాడు కరోనా అనబడిన ఆ వైరస్ను గురించిన భయాన్ని కలిగి మనం కూడా మన ఇళ్లలోనే మన కుటుంబాలతోనే మన ఇంటి తలుపులను మూసుకొని మన ఇళ్లలోనే ఉండిపోతున్నాం. అయితే ఆనాటి ఆయన శిష్యులకు యూదులను గురించిన భయం అయితే ఈనాటి ఆయన పిల్లలమైన మనకు, ఈనాటి ఆయన బిడ్డలమైన మనకు వైరస్ను గురించిన భయం. ఏదేమైనప్పటికీ ఆయన శిష్యులు భయపడే వారు కూడుకొని ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఆ ఇంటిలోనే ఉండిపోయారు. ఆయన శిష్యులు ఆ యూదులకు భయపడి వారు కూడుకొని ఉండిన ఇంటి తలుపులను మూసుకొని ఆ ఇంటిలోనే ఉండిపోయారు. అలాగుననే ఆయన పిల్లలమైన మనం కూడా భయపడి ఈ రోజున మనం కూడుకొని ఉన్న మన ఇంటిలోనే మన ఇంటి తలుపులను మూసుకొని మన ఇంటిలోనే ఉండిపోతూ ఉన్నాం. మన ఇంటిలోనే నిలిచిపోతూ ఉన్నాం. ఈ రీతిగా ఆనాటి శిష్యులు ఒక భయానికి వారు భయపడి ఆ భయాన్ని బట్టి ఆ ఇంటిలో ఉండిపోయినట్లుగా ఈనాటి ఆయన పిల్లలమైన మనం కూడా ఒక భయానికి భయపడి ఆ భయాన్ని బట్టి మన ఇంటిలోనే తలుపులు మూసుకొని మనమును ఉండిపోతున్నాం. ఏదేమైనప్పటికీ ఆనాటి ఆయన శిష్యులు కూడా భయపడిన వారు, ఈనాటి ఆయన పిల్లలను కూడా భయపడుతున్న వారు. ఆనాటి ఆయన శిష్యులు భయపడి తమ ఇంటిలోనే తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్యలోనికి వచ్చాడు. ఈనాడు మనం కూడా భయపడి మన ఇండ్లలోనే మన ఇంటి తలుపులను మూసుకొని భయపడి మన ఇంటిలో మనం ఉంటూ ఉన్నాం. అలా ఉంటూ ఉండగా ఆనాడు యూదులకు భయపడి యూదుల భయం చేత ఆ ఇంటి తలుపులను మూసుకొని ఉండిపోయిన శిష్యుల మధ్యకు వచ్చిన యేసయ్యే ఈ రోజున వైరస్సును బట్టి భయపడి వైరస్సుకు భయపడి మన ఇండ్ల తలుపులను మూసుకొని మన ఇండ్లలోనే ఉంటూ ఉన్న మన యొద్దకి ఆనాడు వచ్చిన యేసయ్య, వారి మధ్యలోనికి ఆనాడు వచ్చిన యేసయ్య మన మధ్యకు ఈనాడు రాడంటారా? ఈనాడు కూడా ఆయన మన మధ్యలోనికి వచ్చువాడై ఉన్నాడు. ఈనాడు కూడా ఆయన మన మధ్యలోనికి వచ్చు దేవుడై ఉన్నాడు. ఆయన మార్పు లేని మంచి దేవుడు ఆయన. అలనాడు ఆయన శిష్యుల విషయమై ఎలాగనైతే భయపడి వారు కూడుకొని ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా వారి మధ్యకు ఆయన వచ్చినట్లుగానే ఈనాడు మనము భయపడి వైరస్కు భయపడి మన ఇంటి తలుపులను మూసుకొని మనము కూర్చొని ఉండగా ఆయన ఆనాడు వచ్చినట్లుగా ఈనాడు మన మధ్యకు రానై ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అలాగున్న మార్పు లేని వాడే మంచి దేవుడు మన మధ్యకు కూడా ఆయన వచ్చువాడై ఉండి ఇదిగో ఈ దినాన ఇలాగున మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆయన మనతో మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్నాడు. అలానాడు ఆయన శిష్యులు భయపడిపోతూ ఉన్న ఆయన శిష్యుల మధ్యకు వచ్చి నిలిచిన వాడు ఏం చేశాడో ఈనాడు మన మధ్యకును వచ్చి నిలిచిన వాడు అదే చేయబోతున్నాడు. అలనాడు ఆయన శిష్యుల మధ్యకు వచ్చి నిలిచిన వాడే ఈనాడును మన మధ్యకు వచ్చి నిలిచాడు, నిలుస్తూనే ఉన్నాడు. అలా నిలిచి ఆనాడు ఆయన ఏం చేశాడో ఈనాడు కూడా ఆయన అదే చేయబోతున్నాడు. ఆయన ఆనాడు నిలిచినట్లుగా ఈనాడు మన మధ్యలో నిలిచాడు. ఆయన ఆనాడు నిలిచి ఏం చేశాడో ఈనాడు కూడా అదే ఆయన మన మధ్యనే నిలిచి చేయబోతున్నాడు. అలాగనే ఆయన చేయబోవును గాక. ఆయన ఏం చేశాడు? అలా యూదులకు భయపడిన వారే శిష్యులు తాము కూడి ఉన్న ఇంటి తలుపులన్నీ మూసుకొని ఆ ఇంటిలోనే వారు కూర్చుండి ఉంటే వారి మధ్యకు వచ్చిన యేసయ్య ఏం చేశాడు? వారి మధ్యకు వచ్చి నిలిచిన యేసయ్య వారి మధ్యన నిలిచి ఏం చేశాడు అని అడిగితే దానికి దేవుని వాక్యమే ఇలాగున సెలవిస్తుంది. ఆ వచనాన్ని మిగిలిన భాగాన్ని మనం చదువుకుంటే, యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. జాగ్రత్తగా వినాలి. అలా యూదులకు భయపడిన వారే తాము కూడి ఉన్న ఇంటి తలుపులన్నీ మూసుకొని ఆ ఇంటిలో కూర్చున్న వారి మధ్యకు వచ్చిన యేసయ్య వారి మధ్యకు వచ్చి నిలిచి చేసిన కార్యమేమో తెలుసా? అలా భయపడి ఇంటిలో కూర్చుండిన వారితోనే ఆయన ఇలాగున చెప్పటం చేశాడు. ఇలా చెప్పటం అనేది చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. మీకు సమాధానము కలుగును గాక అని చెప్తున్నాడు. భయపడిపోతున్న శిష్యుల మధ్యలోనికి వచ్చిన వాడు, భయపడిపోతున్న శిష్యుల మధ్యలో నిలిచిన వాడు, అలా భయపడిపోతున్న శిష్యుల మధ్యలో నిలిచి వారితో చెప్తున్న మాట, వారితో చెప్తూ వస్తున్న మాట, మీకు సమాధానము కలుగును గాక. ఏమని చెప్తున్నాడు? మీకు సమాధానము కలుగును గాక. ఎందుకు ఈ మాట యేసయ్య చెప్తున్నారు? శిష్యులు ఎలాగున్నారు? యూదులకు భయపడుతూ ఉన్నారు. అలా యూదులకు భయపడుతూ ఆ భయపడే స్థితిలో, ఆ భయపడే పరిస్థితిలో వారుండి వారున్న ఇంటి తలుపులన్నీ మూసుకొని ఆ ఇంట్లోనే వారుంటే వారి మధ్యలోనికి వచ్చిన యేసయ్య, వారి మధ్యలోనే నిలిచిన యేసయ్య వారిని ఉద్దేశించి వారితో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకు సమాధానము కలుగును గాక అని చెప్తున్నాడు. భయపడుతూ ఉన్న శిష్యుల మధ్యలోనికి వచ్చిన వాడు, భయపడుతూ ఉన్న శిష్యుల మధ్యలో నిలిచిన వాడు మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నాడు. ప్రభు మీకు సమాధానం కలుగును గాక అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట యేసయ్య చెప్తున్నాడు? యూదులకు భయపడిన వారి మధ్యలోనికి వచ్చి అలా భయపడిపోతూ ఉన్నటువంటి ఆయన శిష్యుల మధ్యలోనికి వచ్చిన ఆయన మీకు సమాధానం కలుగును గాక అని ఎందుకు చెప్తున్నాడు? ఇంకా ఏమైనా చెప్పొచ్చు కదా.
ఇంకొక మాట, మరొక మాట, మరేదైనా మాట ఆయన చెప్పొచ్చు కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? మీకు సమాధానం కలుగుగాక, మీకు సమాధానము కలుగుగాక అనే మాటే ఎందుకు సెలవిస్తున్నాడు? ఈ మాటనే వారికి ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఈ మాటనే వారికి ఎందుకు చెబుతూ వారి మధ్యన నిలిచాడు? ఈ మాటనే వారికి చెబుతూ వారి మధ్యన నిలుచున్నాడు అనే ఆలోచన చాలా చాలా శ్రేష్టమైనది. ఎందుకు ఇలా భయపడుతున్న శిష్యుల మధ్యకు వచ్చిన యేసయ్య ఈ మాటనే చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాకనే మాటను చెప్పగలుగుతున్నాడు. దానికి గల కారణమేమి అనేది మనకి తెలియాలంటే, దేవుని పిల్లలారా, దానికంటే ముందుగా మనకి భయం అనేది ఎప్పుడు కలిగేదో తెలియాలి. ఏం తెలియాలి? ఏం తెలియాలి? ఏం తెలియాలి? భయం అనేది ఎప్పుడు కలిగేదో తెలియాలి. భయపడుతున్న ఆయన శిష్యులకు మీకు సమాధానం కలుగునుగాక అని ఆయన ఎందుకు చెప్తున్నాడో మనకు తెలియాలంటే, దానికంటే ముందుగా భయం అనేది అసలు మనుషులైన వారందరికీ ఎప్పుడు కలిగేది అనేది తెలియాలి. ఎప్పుడు కలిగేదో అనేది తెలుసుకోవాలి. ఇది తెలిస్తే భయపడుతున్న శిష్యుల మధ్యలో నిలిచిన యేసయ్య మీకు సమాధానం కలుగునుగాక అని ఎందుకు చెప్తున్నాడో మనకు ఇట్టే తెలిసిపోతుంది, ఎంతో స్పష్టంగా తెలియవస్తుంది. గనుక మొదటిగా భయం అనేది ఎప్పుడు కలుగుతుందో తెలుసుకోవాలి. ఈ భయం అనేది ఎప్పుడు కలుగుతుంది? మనుషులైన వారికి. ఈ భయం అనేది ఎప్పుడు కలగచేయబడుతుంది మనుషులైన వారికి అని అడిగితే, దాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులోనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల కాలంలో, పాత నిబంధన గ్రంథ కాలంలో ప్రవక్తలలో ఒక ప్రవక్తగానున్న ఇర్మియా గారి నోటికి దేవుడు తోడయ్యుండి ఆయన చేత వ్రాయింపు చూస్తున్న గ్రంథములో ఇర్మియా గారి కాలం నాటి దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలీలు ఏమని చెప్పుకుంటున్నారో ఆ చెప్పుకుంటున్నటువంటి మాటను బట్టి ఇర్మియా ప్రవక్త గారి ద్వారా మనకు భయం అనేది ఎప్పుడు కలుగుతుంది? మనుషులైన వారికి అందరికీ భయం అనేది ఎప్పుడు కలుగుతుంది అనేది తెలియచెప్పటానికి దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనుషులైన వారికి భయం అనేది కలుగుతుంది అనే దాన్ని గురించి ఇర్మియా గారి ద్వారా, ఇర్మియా గ్రంథములో నుండి దేవుని వాక్యమే ఇలాగున సమాధానం ఇస్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే ఆ చోటనే దేవుని వాక్యము ఇలాగున సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. అక్కడ ఇశ్రాయేలీలు ఇలాగున చెప్తా ఉన్నారు. ఏమని చెప్పుకుంటున్నారో తెలుసా? మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము అని చెప్తున్నారు. సమాధానము కొరకు కనిపెట్టుచున్న రోజులది. ఇర్మియా గారి కాలంలో ఇశ్రాయేలీయులు అనబడిన ప్రజలందరూ కూడా సమాధానము కొరకు కనిపెట్టుచున్నారు. సమాధానం కొరకు ఇశ్రాయేలీయులు కనిపెడుతున్నారంటే వారికి ఆ కాలంలో సమాధానం అనేది లేదన్నమాట. సమాధానం అనేది కలగటం లేదన్నమాట. సమాధానం అన్నది దొరకటం లేదన్నమాట. అలా సమాధానం
కలగని ఆ కాలంలో, సమాధానం దొరకని ఆ కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? సమాధానము కొరకు కనిపెడతా ఉన్నారు. సమాధానం కలుగుతాదేమో, సమాధానం ఇకనైనా కలుగుతాదేమో, సమాధానం ఇకనైనా దొరుకుతాదేమోనని సమాధానం కొరకు, వారికి కలగని సమాధానం కొరకు, వారికి దొరకని సమాధానం కొరకు వారు కనిపెట్టుకొనుచూ ఉన్నారు. అలా కనిపెట్టుకుంటూ ఉంటూ వారికి వారు చెప్పుకుంటున్నారు, మనం సమాధానం కొరకు కనిపెట్టుకుంటున్నాం. వారు సమాధానం కొరకు కనిపెట్టుకుంటూ వారితో వారు చెప్పుకుంటున్నారు, మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాం, కానీ మేలేమియో రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము, గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తారు? ఇశ్రాయేలీయులు, ఆనాటి కాలపు వారైన ఇశ్రాయేలీయులు ఏమని చెప్తారు అంటే, మనము సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాం, కానీ భీతియే కలుగుతుంది అని చెప్తారు. వారు ఏమని చెప్తున్నారో తెలుసా? మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాం, కానీ భీతియే కలుగుతుంది అని చెప్పుకొని వస్తున్నారు. సమాధానం కలగని వారు సమాధానం కొరకు కనిపెట్టుచున్నారు. సమాధానం అనేది దొరకని వారు సమాధానం కొరకు కనిపెట్టుచున్నారు, కానీ వారికి సమాధానం కలగలేదు, వారికి సమాధానం దొరకలేదు. అలా సమాధానం కలగని వారికి, సమాధానం దొరకని వారికి ఏం కలుగుతున్నదో తెలుసా? భీతి కలుగుతుంది. ఏం కలుగుతుంది? భీతియే కలుగుతుంది. ఏం కలుగుతుంది? భీతి కలుగుతుంది. భీతి అనేటటువంటి మాటకు అర్థం భయము అని అర్థం. భీతి అంటే భయం అనే అర్థం. వారికి భయం కలుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు మీకు భయం కలుగుతుంది? సమాధానం కొరకు కనిపెట్టుచున్నాను, సమాధానం కలగటం లేదు. సమాధానం కొరకు కనిపెట్టుచున్నాం, సమాధానం దొరకటం లేదు. అలా సమాధానం కలగకపోవటాన్ని బట్టి మాకేం కలుగుతుందో తెలుసా? భయం కలుగుతుంది. భీతి అనబడిన భయం కలుగుతుంది అని వారు చెప్పటం ప్రారంభించారు. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఓ సత్యం ఏమంటే, మనుషులైన వారికి ఎవరికైనా భయం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఒక వ్యక్తికి సమాధానం కలగలేనంత కాలం, ఒక వ్యక్తికి సమాధానం అనేది దొరకలేనంత కాలం ఆ వ్యక్తికి భయం అనేది కలుగుతుంది. సమాధానం కలగలేనంత కాలము, సమాధానం దొరకలేనంత కాలము మనిషికి కలిగేదేమో తెలుసా? భీతే. మనిషికి కలిగేదేమో తెలుసా? భయమే. ఇలా మనిషికి సమాధానం కలగకపోతే, సమాధానం దొరకకపోతే ఖచ్చితంగా మనిషికి భయం కలుగుతుంది. వద్దన్నా భయం కలుగుతుంది. ఆ భయం మనుషులను గూర్చిన భయం అవ్వచ్చు, ఆ భయం తెగుళ్లను గూర్చిన భయం అవ్వచ్చు, ఆ భయం కరువును గూర్చిన భయం అవ్వచ్చు, ఆ భయం ఇంకా మరి దేనిని గూర్చిన భయమైనా కావచ్చు, యుద్ధాన్ని గూర్చింది కావచ్చు. ఆ భయం ఇంకా మరి దేనిని గూర్చినదైనా కావచ్చు. ఏదేమైనప్పటికీ మనుషునికైతే భయం అనేది కలుగుట తథ్యం. ఎప్పుడు అని అడిగితే, సమాధానం అనేది కలగలేనప్పుడు, సమాధానం అనేది కలగకున్నప్పుడు మనిషికి కలిగేది భయమే. మనిషికి భయం కలుగుతుంది. అలా మనిషికి ఆనాటి ఇశ్రాయేలీల కాలం నుండి కూడా
ప్రవక్త అయిన యిర్మీయా గారి కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులకు భయం కలుగుతానే వచ్చేది. యిర్మీయా గారి కాలంలోని ఇశ్రాయేలు ప్రజలకు భయం కలుగుతూనే వచ్చేది. దానికి కారణమేమి అంటే వారు చెప్తున్నారు, సమాధానం అనేది కలగలేదు, మాకు సమాధానం అనేది కలుగుటలేదు, మాకు సమాధానం అనేది దొరకటలేదు. అలా సమాధానం కలగక పోవటాన్ని బట్టి, అలా సమాధానం అనేది మాకు దొరకక పోవటాన్ని బట్టి మాకు భయం కలుగుతుంది అని వారు స్పష్టంగా చెప్పుకుంటున్నారు. వారే చెప్తున్నారు అన్నమాట. గ్రహించిన వారే, ఓ గ్రహింపు కలిగిన వారే వారు చెప్పగలుగుతున్నారు. ఈ రోజున చాలా మంది మనుషులకి తెలియని వాటిలో ఒకటేమంటే భయం అనేది ఎందుకు కలుగుతుంది అనేది తెలియటం లేదు. భయం అనేది ఎందుకు కలుగుతుంది అనేది తెలుసుకోవటం లేదు. భయం అనేది ఎందుకు కలుగుతుంది అనేది ఓ మనుషుడా నువ్వు తెలుసుకోవాలి. దేవుని పిల్లలారా మీరు తెలుసుకోవాలి. భయం అనేది ఎప్పుడు కలిగేది, భయం అనేది ఎందుకు కలిగేది అని అంటే సమాధానం లేనప్పుడు భయం కలుగుతుంది. సమాధానం అనేది లేనందున, మనుషునికి సమాధానం అనేది కలగలేనందున భయం కలుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవ్వాలి, యేసు ప్రభు వారి శిష్యులు ఆదివారమున సాయంకాలమున వారు కూడుకొని ఉన్న తలుపులను, వారు కూడుకొని ఉన్న ఇంటి తలుపులను మూసుకొని వారి ఇంట్లోనే కూర్చుండిపోయారు. ఎందుకు అని అంటే యూదుల భయం చేత. ఎందుకు వారికి ఆ యూదుల వలన భయం వచ్చింది, ఎందుకు వారికి ఆ యూదుల వలన భయం కలిగింది అని అడిగితే సమాధానం వారికి కలగలేదన్నమాట. సమాధానం అనేది వారికి దొరకలేదన్నమాట. సమాధానం కలగని కారణాన, సమాధానం దొరకని కారణాన వారు ఇప్పుడు ఒక భయాన్ని కలిగి ఉన్నారు. వారికి ఇప్పుడు ఒక భయం కలగచేయబడింది. ఇప్పుడు వారు ఒక భయాన్ని కలిగి భయపడుతూ ఉన్నారు. అది యూదులు అనబడిన మనుషులను వచ్చిన భయం, యూదులు అనబడిన మనుషులకు వారు భయపడుతున్న భయం. ఆ రోజున వారు అలా భయపడినట్లుగానే ఈ రోజున మనం కూడా భయపడుతున్నాం. దేనిని గురించి భయపడుతున్నామో తెలుసా? మనం ఈ రోజున కూడా మనుషులను గురించి అనేక మార్లు భయపడతాం. మనుషులకు అనేక మార్లు భయపడతాం. మనుషులకు మాత్రమే కాదు, యుద్ధాలకు భయపడతాం, కరువులకు భయపడతాం. ప్రస్తుత కాలం అయితే మనము ఒక తెగులుకు భయపడుతున్నాం, ఒక వైరస్కు భయపడుతున్నాం, ఒక వ్యాధిని కలగజేసే వైరస్కు భయపడుతున్నాం, కరోనా వైరస్కు భయపడుతున్నాం. ఆ వైరస్ను కూర్చిన భయం ఇప్పుడు మనకి కలిగింది కదా. ఆ వైరస్ను కూర్చిన భయం ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి కలుగుచూ వచ్చింది కదా. ఆ వైరస్ను కూర్చిన భయమే ప్రపంచంలో ఉన్న సమస్త మనుషులకును కలగచేయబడుతూ ఉంది. ఆ వైరస్ను కూర్చిన భయం చేతనే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా భయపడిపోతూ ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు, ఇంటిలోనే ఉండిపోతూ ఉన్నాడు. ఎందుకు అన్న మీరు ఇంట్లో ఉన్నారు, ఎందుకక్క మీరు ఇంట్లోనే ఉంటున్నారు అని అడిగితే వైరస్ను గురించి భయపడుటను బట్టి, ఆ వైరస్ను గురించిన భయం మనకు కలుగుటను బట్టి, ఆ భయం ఈ రోజున మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి మాత్రమే గాక ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి, ప్రతి దేశంలో ఉన్న ప్రతి మనుషునికి ఈ భయం కలుగుతూనే ఉంది. ఈ భయం కలుగుతూనే ఉంది. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప బలవంతుడైనా, ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత గొప్ప విద్యావేత్త అయినా, ఎంత గొప్ప అధికారి అయినా ఈ రోజున ఆ భయాన్ని కలిగే ఉన్నాడు. ఆ భయం కలగచేయబడుతూనే ఉంది.
ఆ భయం కలుగుతూనే ఉంది. ఎందుకు అని అడిగితే సమాధానం అనేది కలగలేదు. ఏం కలగటం లేదు మనకి? సమాధానం అనేది కలగలేనందుకే, సమాధానం అనేది కలగజేయబడలేనందుకే, సమాధానం అనేది కలగలేకున్నందుకే, సమాధానం అనేది మనం ఇంకనూ పొందకున్నందుకే ఈ భయం మనకి కలుగుతూ ఉంది. అయితే మనకి సమాధానం అనేది కావాలి, సమాధానం అనేది కావాలి, సమాధానం అనేది కలుగజేయబడాలి, సమాధానం అనేది కలగాలి. అలా కలగలేనంత కాలం, సమాధానం అనేది మనుషునికి కలగలేనంత కాలం, సమాధానం అనేది నాకు కలగలేనంత కాలం, నీకు కలగలేనంత కాలం, లోకంలో ఉన్న మనుషులకు కలగలేనంత కాలం భయం అనేది మాత్రమే కలుగుతుంది. ఏం కలుగుతుంది? భయం అనేది మాత్రమే కలుగుతుంది. అలనాడు ఆయన శిష్యులకు భయము కలిగినట్లుగా ప్రస్తుత కాలం ఈనాడు మనకి భయము కలుగుతున్నట్లుగా ఈ భయమే ఇంకనూ కొనసాగుతుంది. ఈ భయమే ఇంకా కలుగుతూ వస్తుంది. ఎప్పుడో తెలుసా? మనకు సమాధానము కలగకపోతే, మనకు సమాధానము దొరకకపోతే, మనకు సమాధానము ఆయన కలగజేయకపోతే, మనకు సమాధానము ఆయన కలిగించకపోతే ఈ భయమే కలుగుతుంది. ఈ భయమే మన బ్రతుకంతా కొనసాగుతుంది. కనుక సమాధానం అనేది మనుషులమైన మనకు కావాలి, మనుషులమైన మనకు కావాలి. ప్రియులారా, సమాధానాన్ని మనం కోరుకోవాలి, దేవుని సమాధానాన్ని మనం కోరుకోవాలి. దేవుడు దయచేసే సమాధానం మనకు కావాలి, దేవుడు దయచేసే సమాధానాన్ని మనము కోరుకోవాలి. దేవుడు దయచేసే సమాధానం కొరకు దేవునిని మనం వేడుకోవాలి. ఆ సమాధానం కలగని కారణాన భయం కలుగుతుంది. రెండవదిగా, ఈ భయం ఎప్పుడు తగిలేది, భయం ఎప్పుడు కలిగేది అనేది చెప్పారు. భయం ఎప్పుడు తగిలేది అని అడిగితే దేవుని వాక్యమే చెప్తాది. భయం ఎప్పుడు తగులుతాదో, భయం మనుషునికి ఎప్పుడు తగులుతాదో దేవుని వాక్యమే సమాధానం ఇస్తుంది. దాన్ని గురించి కూడా ఇర్మియా ప్రవక్త గారి కాలంలో ఉన్న ఇశ్రాయేలీలే చెప్తారు, ఇశ్రాయేలీలే చెప్పగలుగుతూ ఉన్నారు. ఏమనో తెలుసా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనము 3వ వరుస వాక్యం, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియో కనబడటలేదు. మరలా చెప్తున్నారు, ఇశ్రాయేలీలు మరలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము. అప్పుడైతే వారికి వారు చెప్పుకున్నారు, మనం సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము అని. ఇప్పుడైతే వారు దేవునితో చెప్తున్నారు, మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము. దేవా, మా దేవా యెహోవా, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది అని చెప్తున్నారు. దేవునితో ఇశ్రాయేలీలు చెప్పుకుంటున్న మాట, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట, మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము. మా దేవా యెహోవా, మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నామండి. అయితే మాకేం తగిలి ఉందో తెలుసా? భీతి తగిలి ఉంది. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నా, మాకు భీతే తగులుతుంది. వీరు ఇంకా సమాధానం కొరకు కనిపెడుతున్నారు. ఇంకా ఇశ్రాయేలీలు సమాధానం కొరకు కనిపెడుతూ ఆ సమాధానమును కలగచేయు దేవునికి మొరపెడుతున్నారు.
ఆ సమాధానమును కలగచేయు దేవునితో చెప్పుకొనుచు ఉన్నారు అని అంటే ఇంకా వీరికి సమాధానం అనేది కలగలేదు. సమాధానం అనేది కలగకపోగా వీరికి భీతి తగిలి ఉంది. ఏం తగిలింది? భీతి తగిలింది. సమాధానం అనేది కలగలేని కారణాన్ని బట్టి సమాధానం కొరకు సమాధానమును కలగచ్చు దేవునితో చెప్పుకుంటున్నారు. మేము సమాధానం కొరకు కనిపెట్టుకుని ఉన్నాం, కానీ మాకు భీతే తగిలి ఉంది అని చెప్తున్నారు. అంటే సమాధానాన్ని పొందని వీరికి, సమాధానము కలగని వీరికి ఇప్పుడు ఏం తగిలిందన్నమాట? భీతి తగిలింది. సమాధానం కలగని వీరికి సమాధానం కలగని కారణాన, సమాధానాన్ని పొందని కారణాన వీరికి తగిలింది ఏమంటే, వీరికి తగిలి ఉంది ఏమంటే భీతి. భీతి అంటే భయమే. వీరికి భయం తగిలింది. వీరికి భయం తగిలి ఉంది. భయం అనేది వీరికి తగిలి ఉంది. ఎందుకు అంటే సమాధానం కలగని కారణాన వీరికి భయం అనేది తగిలింది. సమాధానం అనేది కలగకపోతే, సమాధానం అనేది దొరకకపోతే, ఆనాటి ఇర్మియా గారి కాలం నాటి ఇశ్రాయేలీయులకు ఎలాగైతే భయం తగిలి ఉందో అలాగుననే యేసు ప్రభు వారి శిష్యులకు భయం తగిలి ఉండటానికి, అలా భయం తగిలి ఉండగా భయపడి ఉండటానికి గల కారణం ఏమంటే సమాధానం అనేది కలగకపోవటం. భయం కలిగి, ఆ కలిగిన భయం మనిషికి తగిలేటట్లుగా, తగలటం అంటే తెలుసా? మనిషికి తగిలేటట్లుగా భయం తగిలి ఉంది. తగలటం అంటే మనిషిని తాకినట్టుగా ఉంది, మనిషిని రాసుకున్నట్లుగా, పూసుకున్నట్లుగా ఉంది. అలా తగిలింది, అలా తగిలించుకున్నట్టుగా, మనిషి దేన్నో తగిలించుకున్నట్లుగా అలా తగిలింది. మనిషిని తాకినట్టుగాను, మనిషి తగిలించుకుంటే ఏదైనా ఒక వస్తువుని కానీ మరి దేనినైనా, ఎలాగైతే మనిషిని విడవకుండా మనిషిని అట్టే పట్టుకుని మనిషితోనే అట్టే ఉండిపోయి మనిషి వెనకాలే, మనిషి వెన్నంటే ఎట్లయితే ఉంటుందో అట్లా ఈ భయము తగిలి ఉండిపోయింది. ఎలా ఉండిపోయింది? తగిలి ఉండిపోయింది. మనిషిని అలా తాగుతూ, మనిషిని అలా తగిలించుకుని భయం అనేది ఉండిపోతే, మనిషిని అలా తగులుకొని భయం అనేది ఉండిపోతే, అలా తగిలించబడిన దానిగా భయం అనేది తగిలి ఉండిపోతే, ఇక మనిషి భయపడటం తప్ప మరేం చేయగలుగుతాడు? భీతి నొందటం తప్ప మరేం చేయగలుగుతాడు? భీతి చెందటం తప్ప. అలా మనిషికి భయం అనేది కనుక తగిలి ఉంటే, భయం అనేది తాకి ఉంటే, మనిషికి అలా భయం అనేది తగిలించబడుకుని ఉంటే, మనిషిగా భయపడటము కాక మరి దేనిని చేయలేదు, భయపడిపోతానే ఉంటాడు. ఇక భయము ఇక భయంతోనే బ్రతకలేకపోతా ఉంటాడు. భయంతో ఇక బ్రతకలేకపోతా ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము, కానీ మాకు భీతి తగిలి ఉంది. సమాధానం కలగని కారణాన్ని బట్టి ఇశ్రాయేలుకు భీతి తగిలింది. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్యులకు కూడా ఆ భీతే, ఆ భయమే తగిలున్నది కనుకనే వాళ్ళు ఇప్పుడు భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళకెందుకు ఈ భయం తగిలింది, వారికెందుకు ఈ భీతి తగిలింది అని అంటే,
సమాధానం కలగకపోవటాన్ని బట్టి. ఏం కలగకపోవటాన్ని బట్టి? సమాధానం కలగకపోవటాన్ని బట్టి. వారికి మాత్రమే కాదు, ఈ ప్రస్తుత కాలాన మనం కూడా ఎన్నో భయాలను కలిగి ఉన్నాం. వాటిలో కల్లా అతిపెద్ద భయంగా కలిగి ఉన్న భయం, ఇంటిలో నుండి అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితిలో భయపడుతున్నటువంటి భయం, ఇంటిలో నుండి అడుగు బయట పెట్టక ఇంటిలోనే ఉండి మనమున్న ఇంటి తలుపులను అన్నింటినీ మూసుకొని ఉండి భయపడిపోతూ ఉండేటట్లుగా మనను భయపడుతున్న భయం, వైరస్సు గూర్చిన భయం, వైరస్సును గూర్చిన భయం, ఈ వైరస్కు మనం భయపడుతున్న భయం. ఈ భయం ఎందుకు వచ్చింది? ఈ భయం ఎందుకు మనకు వచ్చింది అంటే సమాధానము కలగకపోవటాన్ని బట్టి ఈ భయం మనకి కలిగింది. సమాధానం కలగకపోవటాన్ని బట్టి ఈ భయం మనను తగిలి ఉంది. ఈ భయమే మనకు తగిలి ఉంది. ఈ భయం మనను తాకుతూ ఉంది. ఈ భయం మనను తగిలించుకుని ఉంది. ఈ భయమే మనను తగిలి ఉంది. ఈ భయం మనను తగిలి ఉంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఈరోజు తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యం ఏమంటే, సమాధానం అనేది మనకు కావాలి. సమాధానం అనేది మనకు కలగాలి. సమాధానం అనేది మనకు కలగకపోతే మనకు కలిగేది భయమే. సమాధానం అనేది మనకి కలగకపోతే మనకు తగిలి ఉండేది భయమే. మనకు కలిగి ఉండేది భయమే, మనకు తగిలి ఉండేది భయమే. గనుక మనకు సమాధానం అనేది కావాలి, సమాధానం అనేది కలగాలి. అందుకనే ఆ దినాన యేసు ప్రభు వారు అలా భయపడిపోతూ ఉన్న వారి మధ్యలోనికి వచ్చి, అలా భయపడిపోతున్న వారి మధ్యలోనికి వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏ సమాధానమైతే లేదో, వారికి ఏ సమాధానమైతే కలగలేదో, వారికి ఏ సమాధానమైతే దొరకలేదో, వారు ఏ సమాధానమైతే పొందలేదో, వారు ఏ సమాధానం కొరకైతే కనిపెట్టుకుని ఉన్నారో, వారు ఏ సమాధానం కొరకైతే కనిపెట్టుకుని ఉన్న సమాధానం కలగకపోగా భీతే కలుగుతూ ఉందో, భీతే తగులుతూ ఉందో, అట్టి వారి మధ్యలోనికి యేసు ప్రభువారు వచ్చి నిలిచి సమాధానం లేని వారికి, సమాధానం కలగని వారికి, సమాధానం లేక సమాధానం కలగక భీతినే కలిగి ఉండి భీతినే తగిలించుకుని ఉండి ఆ భయము చేత భయపడుతూ ఉన్నటువంటి వారి మధ్యన నిలిచి వారికి సమాధానాన్ని కలిగించటానికి ఆయన వచ్చేసి వారి మధ్యలో నిలిచేసి, మీకు సమాధానము కలుగునుగాక అని సమాధానాన్ని కలిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనైనా సమాధానం కలిగిస్తున్నారు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం సమాధానం లేని వారిగా ఉంటే, సమాధానం లేని వారిగా ఈ కాలంలో మనం ఉండిపోతే మనకి భీతి ఉండిపోతుంది, మనకి భయం ఉండిపోతుంది. ఆ భీతియే, ఆ భయముయే మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఆ భీతి మనకి కలుగుతూ, ఆ భీతి మనలను తగులుతూ మనలను భయపెడుతూ ఉంటుంది. మనము భయపడేటట్లుగా చేస్తూ వస్తుంది. గనక ఈ కాలమైందైనా మనకు సమాధానం కలగాలి. సమాధానం లేని కాలాన భీతి ఉంటుంది. ఆ భీతి వల్ల మనకేమవుతుంది అంటే, అదే ఇర్మియా ప్రవక్త గారి కాలంలో ఉన్న ఇశ్రాయేలీలను గూర్చి, సమాధానం లేని భీతి కలిగి ఉన్న ఇశ్రాయేలీలను గూర్చి దేవుని వాక్యం ఎలాగున
సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే ఆ చోట దేవుని వాక్యమే ఇలాగున సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము. యెహోవా, మన దేవుడకు యెహోవా ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? సమాధానము లేని కాలమున భీతి చేతను, సమాధానము లేని కాలమున భీతి చేత దిగులు చేత జనులు కేకలేస్తున్నారు అని దేవుడే అంటున్నాడు. సమాధానం లేని కాలమున జనులు ఏం చేస్తున్నారో తెలుసా? భూప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? భీతి చేత కేకలేస్తున్నారు. సమాధానం లేని కాలమున జనులకున్నది భీతే. సమాధానం లేని కాలమున ప్రజలకున్నది భీతే. అందును బట్టి వారు ఏం చేస్తున్నారంటే, సమాధానం లేని కాలమున కలిగేటటువంటి ఆ భీతి చేత, సమాధానం లేని కాలమున తగిలేటటువంటి ఆ భీతి చేత వారు కేకలేస్తున్నారు. అలా కేకలేస్తుండగా వినుచున్నాము అని దేవుడు అంటున్నాడు. అలా కేకలేస్తుండగా. సమాధానం లేని కాలమున కలిగేది భీతి. ఆ భీతి చేత మనుషులమైన మనం చేసేది కేకలేయటమే. ఆ కేకలు వేయటాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వినుచున్నాము అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం సమాధానం లేని కాలమున ఉన్నాం. అందును బట్టి మనకు భీతి. యేసు ప్రభు వారి శిష్యులు సమాధానం లేని కాలమున ఉన్నారు. అందుచేతనే వారికి భీతి కలిగింది, భీతి తగిలింది, భయపడుతూ ఉన్నారు. దానిని బట్టి వారు, ఆ భీతిని బట్టి వారు కేకలేస్తూ ఉన్నారు. ఆ భీతిని బట్టే మనం కూడా ఈ రోజున కేకలేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనా కేకలు వేస్తున్నాం. ప్రభువా ప్రభువా అని ప్రభువుని పిలుస్తున్నాం, దేవునిని పిలుస్తున్నాం, యేసయ్యను పిలుస్తున్నాం. పిలిచి మనం కేకలు వేస్తూ పిలిచి, సమాధానం లేని మనకు ఏ భీతి అయితే కలిగిందో ఆ భీతి చేత మనం కేకలు వేస్తూ ఉన్నాం. ఆ భీతిని బట్టి మనం కేకలు వేసుకుంటూ ఉన్నాం. అలా భీతి చేత, భయం చేత కేకలు వేస్తున్న మన కేకలు వినుచున్నాము, మనం కేకలు వేయగా వినుచున్నాము అని ఆ చోట దేవుడే చెప్తున్నాడు. అలా మనకు కలిగిన భీతి చేత మనం కేకలు వేయగా దేవుడు వినువాడై ఉన్నాడు, దేవుడు వినేవాడై ఉన్నాడు. అలా వినువాడై ఉండి అలనాడు ఆయన శిష్యులకు ఏ భీతి అయితే కలిగిందో, ఏ భీతి అయితే తగిలిందో ఆ భీతి చేత వారు కేకలు వేయగా, దేవునికి ప్రార్థనలు చేయగా ఆయన విన్నాడు. ఆ కేకలు వేయగా ఆయన వినుచూ ఉన్నాడు. వినే కేకలు వేస్తున్న వారి మధ్యకు వచ్చి ఆయన నిలుచున్నాడు. కేకలు వేస్తున్న వారి మధ్యకు వచ్చి ఆయన నిలుచుండి ఏం చేస్తున్నాడో తెలుసా? కేకలు వేస్తున్న వారి మధ్యలోనికి వచ్చి నిలిచి ఆయన, మీకు సమాధానం కలుగునుగాక. ఏ సమాధానమైతే లేక, ఏ సమాధానమైతే కలగక వారికి భీతి కలిగిందో ఆ భీతిని బట్టి, ఆ భీతి చేతన వారి కేకలేస్తున్నారో, ఇప్పుడు ఆ సమాధానాన్ని కలిగించటానికి ఆయన విచ్చేసిన వాడే, వారి మధ్యలోనికి వచ్చేసిన వాడే, మీకు సమాధానము కలుగునగాక
అని యేసయ్య భీతి చేత కేకలు వేస్తూ నిలుచున్న వారి మధ్యలో నిలిచి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం సమాధానం లేని కాలంలో మనం ఉన్నాం. నిజంగా సమాధానమే గనక మనకి కలిగి ఉంటే, మనకి భీతి అనేది కలిగి ఉండేది కాదు, మనకి భీతి అనేది తగిలి ఉండేది కాదు. ఈ రోజున ఈ వైరస్ భయం మనకి కలిగి ఉండేది కాదు, ఈ వైరస్ మనను భయపెట్టి ఉండేది కాదు, ఈ వైరస్ ద్వారా ఈ భయం అనేది మనకు కలిగేది కాదు, తగిలేది కాదు. ఈ వైరస్ భీతి చేత మనం భయపడి ఈ రోజున మన ఇండ్లలోనే తలుపులను మూసుకొని ఇండ్లలోనే ఇలాగో కూర్చుండేవారము. కానీ అలా మనం కూర్చుండి ఉన్నాము. ఈ వైరస్ ద్వారా మనకి భయం అనేది కలిగింది, భయం అనేది తగిలింది అని అంటే ఖచ్చితంగా మనకు సమాధానం కలగలేదు. సమాధానం లేని కాలం మనం కలిగి ఉన్నాం. సమాధానం లేని కాలాన్ని మనం గడుపుతూ ఉన్నాం. సమాధానం లేని కాలంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ సమాధానం లేని కాలంలోనే మనకు కలిగిన భీతి చేత మనం ఏం చేయాలో తెలుసా? కేకలు వేయాలి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మలను కరుణించండి. దావీదు కుమారుడా, నజరేయుడా, నజరేయుడైన యేసు, మమ్మలను కరుణించండి అని మనం కేకలు వేయగలగాలి. అలా మనం కేకలు వేస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నిజంగా వినటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎలా ప్రార్థన చేయాలి అనే దాన్ని తెలుసుకోవటానికి ముందుగా, ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం తెలుసుకోవటానికి ముందుగా సమాధానం కొరకు కనిపెట్టిన భీతి ఎందుకు కలుగుతుంది ఇశ్రాయేలీలకు అనేది మనం తెలుసుకోవాలి. సమాధానం కొరకు కనిపెడుతున్నాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము అని దేవునితోనూ చెప్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఇర్మియా ప్రవక్త గారి కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు వారికి వారు చెప్పుకుంటున్నారు, మనం సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ భీతి కలుగుతుంది. మరలా వారు దేవునితో చెప్తున్నారు, దేవా యెహోవా, మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది అని చెప్తున్నారు. మీరు ఇలా సమాధానం కొరకు కనిపెట్టుచూ ఉన్నా, మీరు ఇలా సమాధానం కొరకు కనిపెట్టుచూ ఉండినా వీరికి భీతియే ఎందుకు కలుగుచూ ఉంది, భీతియే ఎందుకు తగులుచూ ఉంది, సమాధానం ఎందుకు వీరికి కలగకపోతా ఉంది, సమాధానం ఎందుకు వీరికి దొరకకపోతా ఉంది అనేది మనం ఈ రోజున తెలుసుకోవాలి. ఎన్నో దినములుగా మనం కూడా ఇట్టి సమాధానం కొరకే కనిపెడుతూ ఉన్నాం. ఈ వైరస్ ఆరంభమైన నాటి నుండి మరి ముఖ్యంగా సమాధానాన్ని మనం కోరుకుంటున్నాం. సమాధానం కొరకు మనం దేవుణ్ణి వేడుకుంటున్నాం. సమాధానం కొరకు కనిపెట్టుకుంటున్నాం. అయితే సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాము కానీ సమాధానం అనేది కలగకపోగా ఇంకా మనకి భీతియే అనగా భయమునే కలుగుతుంది. అమ్మో, ఈ వైరస్ ఇంకా వ్యాప్తి ఉండేటట్లుంది, ఈ వైరస్ ఇంకా వ్యాపించేటట్లుంది అనేటటువంటి భయమే మనకు కలుగుతూ ఉంది. ఈ వైరస్ వచ్చిన భయమే ఇంకా మనలో పెరుగుతూ ఉంది. సమాధానం కొరకు కనిపెట్టుచూ ఉన్నాను, ఇంకా ఈ వైరస్ను గూర్చిన భయమే మనకు తగులుతూ ఉంది. ఈ వైరస్ను గూర్చిన భయమే ఇంకా మనకు తగులుతూ ఉంది. ఎందుకని? సమాధానం కలగకపోగా ఆనాటి ప్రజలైన ఇశ్రాయేలీలకు ఎలాగైతే భీతి తగిలిందో అలాగనే మనం సమాధానం కొరకు కనిపెట్టుచున్నామో భీతి
కలుగుతానే ఉంది, భీతి తగులుతానే ఉంది. సమాధానం మాత్రం కలగకనే పోతా ఉంది, దొరకకనే పోతా ఉంది. ఏమిటా కారణం, ఎందుకు అని అడిగితే దానిని గూర్చి ఇశ్రాయేలీలు, ఏ ఇశ్రాయేలీలు, ప్రవక్త ఇర్మియా గారి కాలంలో ఉన్న ఏ ఇశ్రాయేలీలు అయితే సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతే కలుగుచున్నది, సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతే తగిలి ఉన్నది అని చెప్పుకున్నారో, దేవునితో చెప్పుతూ ఉన్నారో, వారికే దేవుడు ఒక గొప్ప గ్రహింపును కలిగించారు. సమాధానము కొరకు మీరు కనిపెట్టుకొనుచున్నాను, మీకు భీతి ఎందుకు కలుగుచున్నదో, సమాధానము కొరకు మీరు కనిపెట్టుచున్నాను, మీకు భీతి ఎందుకు తగులుచున్నదో అనేది వారికి తెలియటానికై దేవుడు వారికి ఒక చక్కని గ్రహింపును కలగజేయగా, వారికి ఒక మంచి గ్రహింపు కలిగి వారు ఆ మంచి గ్రహింపును బట్టి ఇలాగున చెప్పుకొనగలుగుతూ ఉన్నారు. అదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము. ఇంతకు మునుపు మనము 15వ వచనం చదివాము, 14వ వచనం నుండి చదువుకుని వద్దాం. వారంటారు ఏమని చెప్తారో తెలుసా? ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున అని చెప్తారు. 15వ వచనంలో మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని, ఆ వచనపు చివర్లో భీతియే కలుగుచున్నది అని చెప్పుకొనుచున్న వీరు ఎందుకని మీరు సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మీకు భీతియే కలుగుచున్నది అనేదానికి వారు చెప్పుతున్నారు, వారు చెప్పగలుగుతున్నారు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున అని అంటారు. ఏం చేశారంట? దేవునికి విరోధముగా, దేవుడైన యెహోవాకు విరోధముగా ఇశ్రాయేలీలైన వారందరూ కూడా పాపము చేశారు. వారేం చేశారు అంటే పాపము చేశారు. వారేం చేశారు? పాపము చేశారు. ఎవరికి విరోధముగా? దేవునికి విరోధముగా. దేవునికి విరోధముగా వారు ఏం చేశారు? పాపము చేశారు. అలా చేసినందున వీరు సమాధానము కొరకు కనిపెట్టుచున్నాను, సమాధానము వారికి దొరకకపోగా భీతియే కలుగుచున్నది. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే తగిలి ఉన్నది అని మీరు చెప్పుకుంటున్నారు. సమాధానము కొరకు కనిపెట్టుచున్నాను, భీతియే తగిలిచూ ఉన్నది. ఎందుకని అని అడిగితే దానికి వారే చెప్తారు సమాధానం. ఇక్కడ చెప్పిన వారే దేవునికి విరోధముగా పాపం చేసినందున అని మొదటిగా వీరు చెప్పి, ఇప్పుడు రెండవదిగా మరలా చెప్తారు. అదే ఇర్మియా గ్రంథం ఇంతకు మునుపు చదివిన భాగమే, 14వ అధ్యాయం. ఇంతకు మునుపు మనము 19వ వచనం చదివాము. ఇప్పుడు 19, 20 వచనాలు కలిపి చదువుదాం. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడటలేదు, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలి ఉన్నది అని చెబుతూ దేవునితో వారు చెబుతున్నారు, యెహోవా నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. ఏమంటున్నారు? నీకు విరోధముగా. ఎందుకు? మీరు సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము, భీతియే తగిలి ఉన్నది అని అంటే దానికి వారే చెప్పగలుగుతున్నారు, దేవునితో చెప్పుకొనగలుగుతున్నారు. గ్రహింపగలవారే, గ్రహించుకున్నవారే, దీనికి గల కారణాన్ని వారు ఎరిగి ఉన్నవారే, తెలుసుకున్నవారే. సమాధానం కొరకు కనిపెట్టుచున్నాను, భీతి కలగటానికి సమాధానం కొరకు కనిపెట్టుచున్నాను, భీతి తగలటానికి గల కారణం ఏమై ఉందో వారు కనుగొన్నవారే, దేవుని సన్నిధిలో కనులను తెరుచుకున్నవారే ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. ఏమన్నా తెలుసా? నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. అంతకు మునుపు అంటారు దేవునికి విరోధముగా పాపము చేసినందున, ఆయనకు విరోధముగా పాపము చేసినందున అంటారు. ఇప్పుడు మరలా అంటారు నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము అంటారు. రెండు స్థలాల్లోనూ ఒకే మాట చెప్పగలుగుతున్నారు. ఒకే మాటను వారు చెబుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? దేవునికి విరోధముగా వారు పాపము చేసినందున
సమాధానము కొరకు కనిపెట్టుచున్నాను వారికి భీతి కలుగుతుంది. దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు సమాధానము కొరకు కనిపెట్టుచున్నాను భీతి తగులుచున్నది. దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నారు గనుకనే సమాధానము కొరకు కనిపెట్టుచున్నాను భీతి కలుగుచున్నది, భీతియే తగులుచున్నది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం తెలుసుకోవాలి, సమాధానం కొరకు కనిపెట్టుచు ఉన్నా మనకి ఇంకనూ సమాధానం కలగకపోవటానికి, మనకి ఇంకనూ సమాధానం అనేది కలగజేయబడకపోవటానికి, మనకి ఇంకనూ సమాధానం అనేది దొరకకపోవటానికి, మనకి ఇంకనూ సమాధానం అనేది దయచేయబడకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? భీతే కలుగుతూ, భీతే తగులుతూ, సమాధానం కొరకు కనిపెట్టుచు ఉన్నా ఇంకా మనకి భీతి కలుగుతూ, భీతే తగులుతూ ఉండటానికి గల కారణం మనం దేవునికి విరోధముగా పాపము చేస్తున్నాం. మనం ఇంకనూ దేవునికి విరోధంగా పాపము చేస్తున్నాం, దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాం. దేవునికి విరోధంగా చేసేటటువంటి కార్యం పాపం. దేవునికి విరోధంగా చేసే కార్యం పాపం. దేవునికి పాపము చేయటం అనేది దేవునికి విరోధంగా చేయటం, దేవునికి విరోధంగా చేయటం, దేవునికి విరోధంగా చేయటం. ఈ పాపాన్ని మనం పుట్టుకతోనే పాపముతో పుట్టి ఆ పాపముతోనే పెనవేసుకుని పెరుగుతూ ఈ పాపాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం, ఈ పాపాన్ని మనం చేస్తూ ఉన్నాం. మనం ఏ పాపముతోనైతే పుట్టినామో, ఏ పాపముతోనైతే పెరిగినామో, ఏ పాపముతోనైతే పెనవేసుకుని ఉన్నామో ఆ పాపాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ పాపాన్ని మనం చేయటమేమో తెలుసా? దేవునికి విరోధంగా చేయటం, దేవునికి విరోధంగా చేయటం. పాపం అనేది చేయటం దేవునికి విరోధంగా చేసే కార్యం. పాపం అనేది చేయటం దేవునికి విరోధంగా చేసే కార్యం. అట్టి దేవునికి విరోధంగా పాపాన్ని చేయటం అనేది ఇశ్రాయేలీయులు చేశారు. దాని ఫలితంగా వారి సమాధానం కొరకు కనిపెట్టినప్పటికీ సమాధానం అనేది కనుచూపు మేరలో కనబడకపోగా, ఏమాత్రము వారికి కలగకపోగా భీతియే కలిగింది, భీతియే తగిలింది, భీతియే కలిగింది, భీతియే తగిలింది. ఈ రోజున మనమును దేవునికి విరోధముగా పాపము చేస్తున్నాం. దాని ఫలితంగా సమాధానం కొరకు కనిపెడుతున్న భీతియే కలుగుతుంది, భీతియే తగులుతుంది. అలా భీతియే కలిగి భీతియే తగులుతూ ఉండగా భయపడుతూ మనం మన ఇండ్లలోనే తలుపులను మూసుకొని కూర్చొని ఉండిపోతున్నాం. ఈ రోజున మనకి సమాధానం కలగాలి. అలా సమాధానం కొరకు కనిపెడుతున్న మనకి సమాధానం కలగాలంటే దేవునికి విరోధముగా పాపము చేయకూడదు. దేవునికి విరోధముగా ఇప్పటి వరకు మనం చేసిన పాపం ఏమైతే ఉందో ఆ పాపమును ఇకనూ చేయక, ఇకనూ పాపమును చేయని వారిగా మనము దేవుని ఎదుట పాపమును విడిచిపెట్టాలి, పాపమును వదిలిపెట్టాలి. ఇంతకీ దేవునికి విరోధంగా మనం ఏం పాపం చేస్తున్నామో అది తెలిస్తేనే మనం ఆ పాపం చేయకుండా పోయేది, ఆ పాపాన్ని చేయక మానేది. దేవునికి విరోధంగా మనం చేస్తున్న పాపం ఏదో మనము తెలుసుకొని ఈ దినాన దేవుని సందేశాన్ని మనం ముందు ఇచ్చుకుందాం. దేవునికి విరోధంగా మనం చేసే పాపం ఏది అని అడిగితే దాని గురించి దేవుని వాక్యమే చెప్తాది. ఎప్పుడు దేవునికి విరోధంగా మనం పాపం చేసేది అంటే అదే ఇర్మియా ప్రవక్త గారు తన గ్రంథంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు సమాధానం కొరకు కనిపెట్టుకుని ఉన్నను సమాధానాన్ని పొందకపోగా భీతినే కలగజేసుకుని భీతినే తగిలించుకుని ఉన్న వారు దేవునికి విరోధంగా పాపము చేశారని, దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నారని
వారికి గ్రహింపు కలిగింది. అలా గ్రహింపు కలిగిన వారికి ఏం పాపమైతే వారు దేవునికి విరోధంగా చేశారో తెలియటానికి, దేవునికి విరోధంగా పాపము చేశాము అని గ్రహింపు కలిగిన వారికి ఏ పాపము దేవునికి విరోధంగా చేశారు, దేవునికి విరోధంగా వారు చేసిన పాపం ఏది, దేవునికి విరోధంగా వారు పాపం ఎప్పుడు చేసేది అనేది తెలియటానికి అదే ప్రవక్త గారి నోట ప్రభువైన దేవుడు ఇలాగున ప్రవచిస్తున్నాడు, ఇలాగున ప్రకటిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఇర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనం, యెహోవా మాట వినక అని ఆ వచనాన్ని ప్రారంభించి ఆ తర్వాత చెప్తారు, ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నడవక, అంటే ఆయన మాట వినకపోవటం అంటే అదన్నమాట. అలా వినక మీరు ధూపం వేయచ్చు, యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి అని దేవుని వాక్యం చెప్తారు. సులభంగా యెహోవాకు విరోధముగా పాపము చేయటం అంటే దేవుడైన యెహోవా మాట వినకపోవటం, దేవుడైన యెహోవా మాట వినకపోవటమే. ఈ విశేషమైన సమాచారాన్ని తన ప్రవక్త అయిన ఇర్మీయా గారి ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఈ సమాచారాన్ని వినిన ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. అదే ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే ఆ చోట దేవుని వాక్యమే చెప్తాది. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ప్రవక్త అయిన ఇర్మీయా గారి ద్వారా ప్రభు ప్రవచించారు, ప్రకటించారు. దేవునికి విరోధముగా పాపము ఎప్పుడు చేసేది అంటే యెహోవా మాట విననప్పుడు. యెహోవా మాట వినక చేసేదే దేవునికి విరోధముగా పాపము చేసేది అని ప్రవచించిన ప్రభువే వారికి స్పష్టంగా తెలియచెప్పి, వారికి స్పష్టంగా తెలిసినాక వారికి వారుగా దేవునితో చెప్తున్నారు, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము అని ఆ స్థలంలో ప్రవక్త అయిన ఇర్మీయా గారి నోట దేవుడు పలికిస్తూ ఉన్నారు. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారు. మన దేవుడైన యెహోవాకు విరోధముగా ఎలా పాపం చేసిన వారమంటే మన దేవుడైన యెహోవా మాట వినక, ఎవరెవరో మన పితరులే గాని మనమే గాని ఎప్పటి నుండి ఎప్పటి వరకు, మన బాల్యము నుండి నేటి వరకు కూడా మన దేవుడైన యెహోవా మాట వినక మనం మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సమాధానం కొరకు కనిపెట్టినప్పటికీ వారికి సమాధానం కలగకపోగా భీతియే తగలటానికి గల కారణమేమో తెలుసా? దేవునికి విరోధముగా పాపం చేశారు. దేవునికి విరోధంగా వారు చేసిన పాపమేమి అని అడిగితే దేవుని మాట వినకపోవటమే దేవునికి విరోధముగా వారు చేసిన పాపం. అది దేవునికి విరోధముగా వారు చేసిన పాపం. అది మన దేవుడు మనుషులతో మాట్లాడే దేవుడు, మన దేవుడు మనుషులందరితోనూ మాట్లాడే దేవుడు. తాను సృజించిన మనుషులందరితోనూ ఆయన మాట్లాడే మంచి దేవుడు. అలా మాట్లాడి మనుషులమందరము మనం ఏం చేయాలో, మనం ఏం చేస్తూ ఉండాలో, మనం ఏం చేయగలగాలో, మనం ఏం చేస్తే మనకు మంచిదో, ఏం చేయవారిగా మనం ఉండాలో ఆయన చెప్పేటటువంటి బహు శ్రేష్టమైన దేవుడు ఆయన. గనుకనే ఆయన ఆది కాలం నుండి
ఆది మానవుడైన ఆదాము మొదలుకొని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి వరకు, ఇదిగో ఈ సమయం వరకు, ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాట వినుక, ఆయన మాటను వినిపించుకోక, ఆయన మాటకు చెవియొగక, ఆయన మాటకు చెవినీయక, మనం ఆయన మాటను ఏమాత్రము కూడా పట్టించుకోక, లెక్క చేయక, ఆయన మాట చొప్పున మనము చేయక, ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన మాటను మనం వినక, ఆయన మాటను మనం వినక, ఆయన మాటను మనం వినిపించుకోక, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తే ఆయనకు విరోధంగా మనము పాపము చేసిన వారం అవుతాం. దేవుని మాట వినకపోవటమే దేవునికి విరోధంగా పాపం చేయటం. దేవుని మాట చొప్పున చేయకపోవటమే దేవునికి విరోధంగా పాపము చేయటం. దేవుని మాట వినక దేవుడు చెప్పిన మాట చొప్పున చేయకపోవటమే మనం దేవునికి విరోధంగా పాపం చేయటం. అలా దేవునికి విరోధంగా పాపం చేస్తే సమాధానము కొరకు కనిపెట్టినప్పటికీ సమాధానం అనేది కలగదు. కలగకపోగా భీతి కలుగుతుంది, భీతి తగులుతుంది. కనుకనే మనం ఈ రోజు నుండైనా మనం దేవునికి విరోధంగా పాపము చేశామని ఎరిగిన వారమై దేవుని ఎదుట మన పాపాన్ని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. దేవుని ఎదుట మన పాపాన్ని మనము చెప్పుకునే వారిగా ఉండాలి. అందరిని బట్టే భక్తుడైన దావీదు గారు 51వ కీర్తనలో 4వ వచనంలో దేవుని ఎదుట ఒప్పుకుంటూ చెప్పుకుంటున్నాడు, నీకు విరోధముగా, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీకు విరోధముగా, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీకు విరోధముగా, నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాడు. దావీదు గారు చెప్పుకుంటున్నారు, దేవునితో చెప్పుకుంటున్నాడు, నీకు విరోధముగా, దేవా నీకు విరోధంగా, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పుకుంటున్నాడు. నెహెమ్యా భక్తుడు కూడా అలా చెప్తూనే ఏం చేస్తున్నాడో తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏం చేస్తున్నాడో తెలుసా? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అని ఆ స్థలంలో దేవునికి విరోధముగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. దావీదు గారు చెప్పుకుంటున్నాను, నీకు విరోధముగా, నీకే విరోధముగా నేను పాపం చేశాను. నెహెమ్యా గారు ఒప్పుకుంటున్నారు, నీకు విరోధముగా పాపము చేశాను. దావీదు గారు దేవుడితో చెప్పుకుంటున్నారు, నీకు విరోధముగా, నీకే విరోధముగా పాపము చేశాను. నెహెమ్యా గారు ఒప్పుకుంటున్నారు, నీకు విరోధముగా పాపము చేశాను. అలా దేవునికి విరోధంగా మనం చేసిన పాపమును ఒప్పుకోవాలి. అలా దేవునికి విరోధంగా చేసిన పాపమును చెప్పుకోవాలి. అలా దేవునికి విరోధంగా మనం చేసిన పాపాన్ని చెప్పుకుంటూ, అలా దేవునికి విరోధంగా మనం చేసిన పాపాన్ని ఒప్పేసుకోవాలి. అలా ఒప్పుకొని దేవుని ఎదుట మన పాపాన్ని చెప్పుకొని మనం గనక వేడుకొనగలిగితే ప్రభు కనికరిస్తారు. ఆ స్థలంలో నెహెమ్యా దేవుని ఎదుట ఉపవాసం ఉండి కన్నీరు కార్చుతూ ఒప్పుకుంటున్నాడు. దావీదు గారు కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి చెప్పుకుంటున్నారు. ఆ రీతిగా మనం ఉపవాసం ఉండి కన్నీళ్లతో మన పాపాన్నంతటిని మన దేవునికి విరోధంగా, మన ప్రభువైన యేసయ్యకు విరోధంగా మనం ఏ పాపమైతే చేశామో ఆ పాపమంతటిని ఒప్పుకొని, ఆ పాపమంతటిని చెప్పుకొని ఒప్పుకొని మనం విడిచిపెట్టగలిగితే ప్రభు నిజంగా సమాధానం కొరకు కనిపెడుతున్న మనకు ఈ సమాధానం లేని కాలమున సమాధానమును దయచేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అలనాడు ఆయన శిష్యులు సమాధానం కొరకు కనిపెడుచు వారు కేకలు వేస్తుండగా భీతి చేత వారికి సమాధానం కలగకపోగా వారికి కలిగిన భీతి చేత
తగిలిన భీతి చేత వారు దేవుని ఎదుట కేకలు వేస్తుండగా వినిన వారు వారి మధ్యలోనికి వచ్చినట్లుగా మనం నిజంగా దేవానికి విరోధంగా మేము పాపం చేశాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకే విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పుకొని మన పాపాన్ని ఒప్పుకుంటే, కేకలు వేస్తూ మన పాపాన్ని చెప్పుకొని ఒప్పుకుంటే ఆయన వినబోతున్నాడు. ఆయన విని అలనాడు ఆయన శిష్యుల మధ్యలోనికి భయపడి వారు కూరుకొని ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉన్న వారి మధ్యలోనికి ఎలాగనైతే వచ్చాడో అలాగనే ఆయన మన కొరకే ఈ దినాన్న రాబోతున్నాడు. ఈ దినాన వచ్చి మనతో ఆయన ఆనాడు నీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పినట్లుగానే మనతో ఈనాడు ఆయన నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజున ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. మన మధ్యలోనికి వచ్చిన వాడు నీకు సమాధానం కలుగునుగాక అని చెప్తున్నాడు. ఆ సమాధానాన్ని మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా, ఆ సమాధానాన్ని మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా, ఆ సమాధానాన్ని మనం సంపాదించుకోగలిగినట్లుగా మనం ఆయన ఎదుట ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని ఒప్పుకొని, ఆయన ఎదుట ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని చెప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడదాం, సమాధానం కొరకు కనిపెడదాం. ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని చెప్పుకొని, ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని ఒప్పుకొని సమాధానం కొరకు కనిపెడతాం. ఆయన మనకు సమాధానాన్ని, నీకు సమాధానం కలుగునుగా కానీ సెలవిచ్చిన వాడు మనకు సమాధానాన్ని కలిగించడానికి ఆయన మన మధ్యలో నిలుచున్నాడు. మీకు సమాధానం కలుగునుగా కానీ సెలవిచ్చి ఆయన మనకు సమాధానాన్ని కలిగించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. దయచేసి అందరం కనులను మోద్దాం, దేవుని వేడుకుందాం. దేవునికి విరోధంగా మనం పాపం చేశాం. దాని ఫలితంగా సమాధానం కలగాల్సిన ఈ కాలంలో సమాధానమే లేదు. సమాధానం కొరకు మనం కనిపెడుతున్న సమాధానమే కనబడటం లేదు, సమాధానమే కలగటం లేదు. సమాధానం కనబడకపోగా, సమాధానం కలగకపోగా భీతి కలుగుతుంది, భీతి తగులుతుంది. అయ్యో భీతి కలుగుతుంది, భీతి తగులుతుంది. అలా భీతి కలుగగా, అలా భీతి తగలగా భయపడిన వారమే మన ఎండలోనే తలుపులను మూసుకొని కూర్చున్నాము. ఈ రోజున మనకి కలిగిన భీతి నుండి మనకి విడుదలను కలిగించి మనకు ఒక గొప్ప సమాధానం కలగచేయటానికి మన దేవుడు బయలుదేరాడు. అలనాడు ఆయన శిష్యుల మధ్యలోనికి వచ్చినట్లుగానే ఈనాడు మన మధ్యలోనికి ఆయన వచ్చాడు. వచ్చిన వాడు నీకు సమాధానం కలుగునుగా కానీ సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చినట్లుగా మనకు సమాధానం కలగాలి అని అంటే మనం చేయాల్సిందొక్కటే మనం ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని ఆయన ఎదుట చెప్పుకుందాం. మనం ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకుందాం. మనం ఆయనకు విరోధంగా చేసిన పాపాన్ని ఆయన ఎదుట చెప్పుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టుకొని సమాధానం కొరకే ఆయన వేడుకుందాం. దయచేసి అందరు కన్నులు మూయాలి, నోటిని తెరవాలి, ప్రార్థన చేయాలి.